గైస్ అండ్ లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ రొటీన్ అనమాట. సో ఎలా చేసుకుంటాను ఏంటనేది కూడా చూసేయండి, అలానే ఏమేమి పనులు చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను గాయస్. సో అందరు బాగున్నారు అనుకుంటే నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఎలా సాగుతుంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. సో ఏమేమి వ్లాగ్స్ కావాలనేది కూడా మీరైతే కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేస్తాను గాయస్. ప్లీజ్ కామెంట్ అండ్ సపోర్ట్ చేస్తారా అని ఆశిస్తూ యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను, బట్ ఎవరు రావట్లేదు. చూద్దాము ఈ బ్లాగ్తో అయినా ఎవరైనా సబ్స్క్రైబర్స్ పెరిగితే మంచిదన్నమాట. ఇప్పుడు దాదాపు నాకు 266 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి. సో ఈ బ్లాగ్తో ఒక 30 మెంబర్స్ అయినా 40 మెంబర్స్ అయినా పెరిగితే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇంకా స్టార్ట్ చేద్దామా? సో ఇక్కడ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా మన వల్ల జుట్టు పోసుకోవడం పని చేసుకోవడం మన వల్ల చేత కాదు, మనకి రాదని చెప్పేసి చీకాకు అని చెప్పేసి నేనైతే కుప్ప పెట్టేసేసుకొని తర్వాత అయితే ఇంకా చున్నీ మడత పెట్టేసుకొని అంటే చుట్టేసేసుకొని మంచిగా తర్వాత అయితే మార్నింగే నేను ఎందుకంటే వర్షం పడ్డదనమాట, నైట్ వర్షం పడ్డది. ఇంకా మార్నింగ్ అయితే మొత్తం ఊడ్చేయడం వల్ల ఈవినింగ్ అయితే కొంచెం నీట్గా మంచిగా కనపడింది. మళ్ళీ తర్వాత ఒకసారి ఊడ్చేసి మళ్ళీ అయితే ఈ గంపలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఊడ్చింది అయితే నేను వీడియో క్లిప్ తీయలేదు. తర్వాత అయితే మొత్తం గంపలు స్ట్రైట్గా పెట్టేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆ పర్పుల్ కలర్ది పెట్టిన తర్వాత ఇంకా వైట్ అది పెట్టేసిన తర్వాత అది చాలా బరువు అంటే చాలా బరువు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో అక్కడ టబ్ పై ఇంకా టైర్ అవన్నీ దాంట్లో అవసరమైన అన్నీ ఇంకా ఇంట్లో పెట్టేసేసుకొని దాని మీద పెట్టేశాను అనమాట. సో అవసరం లేనివన్నీ ప్లాస్టిక్స్ అవన్నీ అయితే అవతల పడేసాను. ఇంక ఇదైతే మా బాబు కండం అనమాట. ఎప్పుడు పడిపోయిందో అక్కడ పడిపోయింది, నేనైతే చూసుకోలేదు. ఇంకా పైన వేసినప్పుడు కింద పడిపోయిందేమో నేనైతే చూసుకోలేదన్నమాట. తర్వాత అయితే ఇంకా తీసేసి ఇంకా మార్నింగ్ అయితే ఉతుక్కుందామని చెప్పేసి ఇంకా అక్కడైతే పెట్టాను. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి రాళ్ళైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా నేనైతే ఊడ్చడం అయితే షురూ చేశాను అనమాట. ఇంకా చూసారు కదా ఎలా ఏంటని చెప్పేసి. చాలా అంటే చాలా చెత్త ఉంది, బట్ మీరు చూసుంటారు 2 to 3 వీక్స్ బ్యాక్ అయితే నేనైతే ఊడ్చాను. మొత్తం గలీజ్గా చెత్తగా ఉంది, దుమ్ము అని చెప్పేసి మీకు బిఫోర్ ఆఫ్టర్ అని కూడా వీడియో పెట్టాను అనమాట. మీరు చూసారో చూడలేదు, చూస్తుంటారు కొంతమంది. ఇంకా నేనైతే ఇక్కడైతే మొత్తం చూసారు కదా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం ఒక దగ్గర పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి షాటర్ చేసేసి మళ్ళీ ఒక్క దాంతో అంత దగ్గర కనేసి ఇంక మొత్తం అయితే చెత్త అయితే ఎత్తేస్తున్నాను అనమాట. సో మీరు చూసేయండి ఎలా ఏంటని చెప్పేసి. మొత్తం మళ్ళీ అవతల పడేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అంత చెప్పేసి ఒకటి కొంచెం అంత చాలా ధూళి చాలా ఇంకా క్లీన్ చేస్తే ఇంకా చాలా మట్టి లేదనమాట, బట్ నేనైతే చేయలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అది అయితే చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెల్లో వేసుకున్నాను. బకెట్ అక్కడ పెట్టేసి ఇంకా గిన్నెల స్టాండ్లో అయితే గిన్నెలు ఉన్నాయన్నమాట మార్నింగ్ 9. సో అక్కడ పెట్టేసి మంచిగా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై క్లోత్ సెట్. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత నీట్గా కనిపిస్తుంది. అది ఎక్కడైతే గిన్నెలు అయితే బోర్లు చేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ తిన్న గిన్నెలు అలానే వంట వండినవి అయినవి. ఇంకా మార్నింగ్ అయితే పప్పు వండాను అనమాట. పప్పు వండేటప్పుడు నేనైతే లైవ్ పెట్టాను. ఇంకా పప్పు వండిని అవన్నీ తీసేసి ఒక దాంట్లో పప్పు అయితే ఒక దాంట్లో పోసేసి తర్వాత అయితే ఇంకా అన్ని గిన్నెలు అయితే బయట పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇంక బయట నుంచి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా ఎండిన బట్టలు ఉంటాయి కదా అవి మడత పెట్టుకుంటున్నాను అనమాట. కొన్ని ఉన్నాయి ఈసారి నాయి బాబే పడాయి అనమాట. మా వారి ఇంకా పడలేదు, నైట్ ఈవినింగ్ స్నానం చేసేయడం వల్ల ఇంకా అప్పుడే ఉతికేసాను. ఇంకా నాయి బాబు అయితే ఇంకా అప్పుడైతే ఉతికేసి ఇంకా ఎండనివి ఇంకా అయితే నెక్స్ట్ అయితే నేను బయట ఆరేద్దామని చెప్పేస్తే ఇంకా బాబుది ఒకటి షార్ట్ అయితే ఇంకా ఎండలేదు అనమాట. సో అక్కడే ఉంచేసాను. ఇంకా మా బాబుని అయితే మా వారికి ఇచ్చేసి వచ్చాను అనమాట. ఇంకా మా వారు అయితే వచ్చారు. సో ఇంక ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే ఎలా పడితే అలా ఉందని చెప్పేసి నేనైతే మొత్తం అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. మొత్తం అక్కడ ఇంతకుముందే వీడియో బయట పూర్తి చేసిన తర్వాత అయితే చిప్స్ అతను వచ్చాడనమాట మిచ్చరాయ్ అని చెప్పేసి. ఇంక ఇక్కడ చూసారు కదా గాయస్, ఇదైతే వరలక్ష్మి అమ్మవారికి నేనైతే కొన్నాను అనమాట. ప్రోడక్ట్ చాలా అంటే చాలా వర్త్, అంటే దాదాపు 400 పడింది అనమాట. బట్ నాకేందో అసలు నచ్చలేదన్నమాట, ఎందుకంటే అది చేతిలో కొంచెం కూడా లేదనమాట చిమ్ము. సో బ్యాక్ మళ్ళీ రిటర్న్ పెట్టాను అనమాట. తర్వాత అయితే అంత చెత్త గిత్త అంత తీసేసి పక్కన పెట్టేసి ఇంకా నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే తుడిచేసుకున్నాను. సో ఎలా ఉంది ఏంటని చెప్పి చూసేయచ్చు మీరు. నెక్స్ట్ అయితే ఇంకా బాబుని అయితే
ఇంకా మా వారికి ఇచ్చేసాను అనుకుంటా, ఇచ్చే కదా చూద్దాం ఇంకా వీడియో క్లిప్లో. నేను తర్వాత ఇంకా అట్లా చేసుకుంటున్నాను కాబట్టి తెలియట్లేదు అనమాట వీడియో ఎడిట్ చేసుకోవడంలో. తర్వాత ఇంకా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉన్న కాంచి మా బాబు అయితే అక్కడ పెట్టి ఆ ప్లేస్లో పెట్టిన కాంచి ఈ ప్లేస్లో ఉన్నప్పుడు అసలు మంచిగా హెల్తీగా ఉన్నాడు. ఈ ప్లేస్లోకి తీసుకొచ్చిన కాంచి 3 times పడ్డాడు అనమాట. పాపం దెబ్బలు తగిలాయి అనమాట 3 times. ఒకసారి వాకర్ మెంచి పడ్డాడు, తర్వాత అయితే మార్నింగ్ అయితే మంచి కింద పడ్డాడు అనమాట. సో చాలా అంటే చాలా ఏడ్చాడు, చాలా కంగారు పుట్టింది. ఇంకా అసలు చాలా ఏడుపు వచ్చిందనమాట. అసలు ఒకేసారి వాడిని చూసేలోపు అలా అనిపించింది అనమాట, ఏడుపు వచ్చేసింది. అందులో ఇంకా మార్నింగ్ 5:30 అనుకుంటే అప్పుడే నిద్రకల్లా మీన్స్ లేసేసి ఇంకా నా దగ్గరికి రాబోయి ఇంకా సైడ్కి వెళ్ళిపోయి కింద పడ్డాడు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే అవన్నీ ఇంకా పక్కనవి గిన్నెలు బాక్సులు అవన్నీ ఉంటాయి, ఉప్పు సాల్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుని అవి కూడా మూత పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇంకా ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది కూడా చూసేయండి. సో ఇదైతే దిస్ ఈజ్ మై, సో ఇక్కడ కలర్స్ అండ్ షేప్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ అయితే వస్తాయండి. ఫ్లాష్ కార్డ్స్ ఇంకా మా బాబుకి అయితే ఆర్డర్ పెట్టాను. సో మీకు అక్కడ ఏం చెప్పానో ఏంటో అర్థం కాకపోవచ్చు. ఏంటంటే నేనైతే మా బాబుకి 3 months ఉన్నప్పుడైతే నేనైతే అదైతే ఆర్డర్ పెట్టాను అనమాట. ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అవైతే ఇంకా వాడట్లేదు అని చెప్పేసి మీకు చెప్పాను అనమాట. బట్ మీకు అర్థం కాలేదని చెప్పేసి మళ్ళీ నేను రికార్డ్ చేసుకుంటూ పెట్టేస్తున్నాను అనమాట వాయిస్ రికార్డ్లో. ఇంకా మా బాబుని అయితే మా వారు వస్తే మా వారికి అయితే ఇచ్చానమాట. మా వారు అయితే మంచిగా మెచ్చుకున్నాడు అనమాట. సో ఇలా చేయాలి, ఇలా ఉండాలని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎప్పుడు పని చేయవని చెప్పేసే వాళ్ళు ఇలా చేసుకోవాలి, ఇంత నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి అన్నారనమాట. ఇంకా బాబుని అయితే మా వారికి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పక్క దులిపేసి మొత్తం అన్నం మెతుకులు అవి ఉన్నాయన్నమాట. ఇంక బాబుకి పెట్టేసి ఫుడ్ అన్నం మెతుకులు అవన్నీ ఉంటే దులిపేసేసి ఇంకా నేనైతే దుప్పట పెట్టేసి ఇంక దిండి అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో హియర్ హ్యాస్ టు బి ఊడ్చడం అనమాట. అలా చూసారు కదా మీరు. ఇంక ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. సో ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక చెత్త అయితే బయటికి తీసేసి వేసాను అనమాట. ఎందుకంటే బయట ఊడ్చుకోవాలి కదా, బయట ఊడ్చుకునేటప్పుడు ఇంకా సో బయట కూడా ఊడ్దామని చెప్పేసి ఇంక బయట అయితే ఊడ్చుకోవాలి కాబట్టి అంత చెత్త అయితే మొత్తం వేసాను. చాలా అంటే చాలా మట్టి ఉందన్నమాట. ఎందుకంటే మట్టిలు కదా, ఎంత ఊడ్చినా మళ్ళీ వస్తుంది అనమాట. డైలీ 3 times ఊడాల్సి వస్తుంది. అంతకుముందు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 6 to 7 times, లేకపోతే 10 times ఊడ్చేదాన్ని గైస్ ఇల్లు. ఇంక ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఒక 3 times ఊడుస్తున్నాను, ఎలా ఏంటని తెలిసింది కాబట్టి. అంతకుముందు నేను ఫస్ట్లో వ్లాగులు పెట్టినప్పుడు మీకు ఎలా ఉంటాను ఏంటి అనేది కూడా మీకు తెలుసు. మొత్తం ఇంకా మట్టి కాబట్టి అలా అలవాటు చేసేసుకున్నాను. దాదాపు 2 months అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చి. ఇంకా మొత్తం అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట. బయట కూడా ఊడ్చుకుంటున్నాను. ఇంకా తలుపు పెట్టేసేసింది. ఇంకా సన్ రైజ్ చూసారు గాయస్, అసలు ఎండలు అయితే అట్లా లేవు. దాదాపు 3 అవుతుంది అనుకుంటా. ఇప్పుడు టైము 3 అవుతున్నా, ఈవినింగ్ 3 అవుతుంది. అదే ఆఫ్టర్నూన్ 3 అవుతుందా, ఈవినింగ్ 4 కదా. సో ఆఫ్టర్నూన్ 3:34 అవుతుందన్నమాట. సో ఇంకా అక్కడైతే చూసారు కదా ఎంత సన్ రైజ్, ఎంత ఎండ ఉందో, అసలు ఫుల్ ఎండ అనమాట. నేనైతే అలానే ఇలా ఎండకు కూడా కూర్చొని గాయస్ నా ఫేస్ ఎలా ఉందో ఏంటని భయంతో కూడా అసలు ఇంకా మొత్తం ఇందాక మీరు చూసుంటారు చెత్త ఎత్తాను కదా, అన్నీ పెట్టేశాను కదా. ఇంకా అక్కడైతే చెత్త ఉందనమాట. ఇప్పుడు ఫోన్ బ్లర్ వచ్చింది కదా మీకు, అక్కడైతే ఫోన్ పడిపోయిందనమాట. నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే ఊడ్చుకుంటున్నాను. సో చూసేయండి ఒకసారి, వినేసేయండి. మా బాబు చూస్తున్నాడు. మా వారికి ఇవ్వగానే లేచాడనమాట. సో ఇంకా మా వారికి ఇచ్చేసిన తర్వాత ఇంకా బయట అయితే ఊడ్చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా అప్పుడైతే పిలుస్తున్నాడు అనమాట. అమ్మ రా రా దా అని పిలుస్తున్నాడు. అప్పుడు ఎంత ముచ్చట అనిపించిందో చూసి పిలుస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. దా అంటున్నాడు. ఇంకా నేనైతే ఊడ్చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళవి బట్టలు అయితే మడపెడుతున్నాను అనమాట. సో అత్తమ్మ వాళ్ళకి బయటికి వెళ్ళారనమాట పై నుండి. ఇంకా వచ్చేలోపు ఊడ్చేసి ఇంకా బట్టలు అయితే మడత పెట్టాను.
ఇవాళ అయితే నీళ్ళు పట్టలేదు గైస్. మేమైతే నీళ్ళ మార్నింగ్ నేను లేట్గా లేచాను అనమాట. ఇవాళ దాదాపు 7కి లేచాను ఇవాళ. ఎందుకో తెలియదు, బాగా నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి ఇవాళ 10 మినిట్స్ అని చెప్పేసి ఇంకా 7 దాకా చేశాను. బట్ ఇంకా స్టార్ట్ చేయాలి 3 నుంచి లేవటం. తర్వాత ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసుకున్న తర్వాత లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్ అని చెప్పేసి ఇంకా చూడండి ఎలా ఏంటని చెప్పేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు చూడొచ్చు. ఎంత నీట్గా పెట్టేసుకున్నాను ఏంటని చెప్పేసి ఇంకా అంతా ఊడ్చుకున్నాను అనమాట నేను ఎలా ఏంటని చెప్పేసి. సో గాయ్స్, ఇప్పుడు దాకా చూస్తుంటే మీకు నా వీడియో నచ్చినట్లే ఉంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇంకా బయట అయితే ఊడవాలన్నమాట. బయట అయితే ఊడ్చేసి ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. ఆ టైం కూడా దాదాపు 4:30 అవుతుంది. 4:30 అయ్యాక ఇంకా పని అయితే పూర్తి అయిపోయిందనమాట. సో ఇంట్లో కూడా చూసేయండి ఎలా ఏంటని చెప్పేసి. ఇంకోండి ఎంత నీట్గా ఉందో. ఇల్లు అయితే తుడవలేదన్నమాట. ఈరోజు ఇల్లు తుడిస్తే ఇంకా నీట్గా అనిపించేది, కొంచెం మరకలుగా ఉంది. సో యూ కెన్ సీ హౌ ఇట్ లుక్స్ అని చెప్పేసి నెక్స్ట్ అయితే చూసేద్దామా ఏం చెప్తాను ఏంటి వాచింగ్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ కొడితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. నేను పెట్టే వీడియో మొత్తం మీకు వస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా ఉంది ఏంటని. బాయ్ బాయ్. టాటా. దిస్ ఈజ్ మై ఈవినింగ్ రొటీన్ గైస్. సో నచ్చినట్లయితే అలానే ఏం పని చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు చూపించాను కదా. సో మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అలానే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ కొంచెం గ్రోత్ అయ్యేలా చూడండి. అండ్ బాయ్. అలానే ఏమేమి కావాలో వీడియోస్ కూడా కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఓకేనా?